హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. పాండవుల మహాప్రస్థానం, దీనికి కూడా ఒక పరమార్థం ఉందా? కురువంశం నాశనం అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, కృష్ణ బలరాములు అవతారం చాలించారు. అవును. కృష్ణుడి అస్త్రశస్త్రాలు పనిచేయడం లేదు. కృష్ణుడు మరణించి 7వ రోజు ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. అట్లాగే మహాభారతంలో ఏకలవ్యుడిది ఒక గొప్ప పాత్ర, అసలు అద్భుతమైన చరిత్ర ఏకలవ్యుడు. అతను పునర్జన్మించాడు అంటారు, నిజమా? ఏకలవ్యుడు జరాసంధుడు సామ్రాజ్యంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తుండేవాడు. అసలు ఈ మహాభారత యుద్ధాన్ని మలుపు తిప్పిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? మహాభారతాన్ని మలుపు తిప్పినవాడు కౌరవది మహాసామ్రాజ్యం, కౌరవులది. దాంట్లో ఎంతో సామంతరాజులు, మహామహావీరులు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది వీళ్ళతో కలిసి వచ్చారు ఈ యుద్ధంలో? అప్పుడున్న సామంతరాజులు కానీ మహారాజులు కానీ ఎంతమంది పాల్గొన్నారు? వాళ్ళు ఎవరు బతికారు? ఇకపోతే యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు యుద్ధం అనంతరం కేవలం 12 మంది మాత్రమే బతికారు. ఎందుకు ఉత్తరాయణంలోనే చనిపోవాలి, దక్షిణాయనంలో చనిపోకూడదా? అయితే స్వర్గానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పుణ్య రాశి ఎప్పుడైతే అయిపోతుందో చాలా మంది వయోవృద్ధులు పాల్గొన్నారు కదా. అంటాడు కదా అర్జునుడు, మా మామలు మేనమామలు అందరు వాళ్ళే ఉన్నారు, ఎలా యుద్ధం చేయాలని. అత్యధిక వయోవృద్ధులు కూడా ఉంటారు అందులో. ఎవరు సార్? భీష్ముడేనా ఇక అత్యంత కురువృద్ధుడు అందులో? భీష్ముడు మరణించే సమయానికి భీష్ముడి వయసు 191. మరి అక్కడ కృష్ణుడు ధర్మం తప్పినట్టు కాదా? అదే అదనంగా చూసుకుని దుష్టద్యుమ్నుడు ఆయన మీద దాడి చేసి అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, తిరుగులేని అస్త్రం. సో అది వాడితే ఇక విధ్వంసమే. అయినా కూడా ఎందుకు వాడాల్సిన అవసరం ఎందుకు రాలేదు ఆయనకి? ఈ బాణం ప్రయోగిస్తే యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద యుద్ధం మధ్యలో సంధి రాయబారం నడిపే అవకాశం ఇచ్చారు ఆయనకి. ఆయనే సంధి కుదిర్చే ప్రయత్నం ఇన్ని చేశాడు. కానీ ఆయన సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడా లేదా కూడా డౌట్ నాకు. ఆయన అనుకుంటే యుద్ధం జరిగేదే కాదు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పుట్టుక గురించి రహస్యాన్ని చెప్పారు. కురుక్షేత్రంలోనే యుద్ధం చేశారు మన వాళ్ళు. ఎందుకు ఆ క్షేత్రమే ఎంపిక చేశారు యుద్ధానికి? ఆ నేలలో తెలిసి పాపం చేసినటువంటి వాడికి మహాభారత యుద్ధం అనేది ఏదైతే ఉందో అతిపెద్ద సంగ్రామం. అది జరగడానికి ముందు ఏవైనా సంఘటనలు అంటే గుర్తుంచుకోదగ్గలే అంటే మాయా అద్భుతాలు అలాంటివి ఏమైనా జరిగాయా? వాళ్ళ అన్నగారు ధర్మరాజుతో సహా అందరూ రథాలు దిగి నడుచుకుంటూ వెళ్ళి కౌరవ సైన్యం ముందు నిలబడి భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి. ద్రోణాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన గురువు. మామూలుగా ఆయన పని వాళ్ళ రాజకుమారులకు వాళ్ళందరికీ చదువు చెప్పడం, విద్యాబుద్ధులు లేదంటే శస్త్ర విద్యలు అన్నింటినీ నేర్పించడం. ఆయన కూడా యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అస్త్ర శస్త్ర విద్యల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యం ఏందో తెలుసుకోవడానికి పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కథలో ఇంద్రుడు ఒకడు ప్రవేశిస్తాడు మధ్యలో. ప్రవేశించి కర్ణుడి కవచ కుండలాలు ఉంటాయి ఆయనకి, వాటిని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దాని రహస్యం ఏంటి అసలు? ఇది ఇచ్చేసేసి ఇంద్రుడికి శక్తి అస్త్రం తీసేసుకుంటే దాంతో మహాభారతం ఆ పేరు వింటేనే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేంత సామెతలు కూడా మహాభారతం విషయంలో ఉంటాయి. అంత గొప్ప మహాకావ్యం మహాభారతం. మహాభారతం అనేది మానవ జీవితానికి
ఒక దర్పణంలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదొక నీతి శాస్త్రం, అదొక ధర్మశాస్త్రం, అదొక నిజంగా జరిగిన వాస్తవ గాథ కూడా. మరి అలాంటి అద్భుతమైన గాథలో ప్రపంచంలో ఎన్ని రకాల మనస్తత్వాలుంటాయో, అన్ని రకాల మనస్తత్వాల్ని ప్రతిబింబించే పాత్రలుంటాయి. వాటి యొక్క వివరణ ఉంటుంది. అసలు మనం ఏ రకంగా, ఏ దృష్టికోణంలో చూస్తే నీకు ఆ దృష్టికోణంలో ఫలితాలనిస్తుంది మహాభారతం. మరి అంత అద్భుతమైన మహాభారతం గురించి మనకేం తెలుసు? మనం టీవీలో చూసిందే మహాభారతమా? మనం తెలుగులో అనువదించిన చిన్న చిన్న పుస్తకాలే మహాభారతమా? కాదు. ఇంకా మనకు తెలియని అద్భుతమైన, అనంతమైన లోతులు కలిగిన, మనకు వినగానే అవునా అనిపించేలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని అద్భుతాలు. మరి ఇలాంటి విషయాలు చెప్పాలంటే మనకొక ప్రభాకర్ గారు చెప్పగలరు. డాక్టర్ ఎం. ప్రభాకర్ గారు కవి, గాయక, వైతాళికులు. డాక్టర్ రాజన్న కవి మేనల్లురు. సో ఎన్నో పుస్తకాలు రచించారు. ఎన్నో కావ్యాలు, ఎన్నో కవితలు రచించి ఎన్నో పురస్కారాలు అందుకున్న అద్భుతమైన రచయిత. మరి ఆయన్ని అడిగితే గానీ మహాభారతంలో ఉన్న ఈ అద్భుతమైన రహస్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్నగారు శ్రీను. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్. సో మహాభారతం అది అంటే దాని గురించి ఆలోచిస్తేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. వాహ్! ఏం అసలు ఇలాంటి అద్భుత కావ్యం మనం ఎక్కడ చూసి కనివిని ఎరిగి ఉండం. అవును, వాస్తవం. మన తెలుగు వాళ్ళకి కానీ, అసలు మన భారతీయులకు రీసెంట్‌గా కూడా మహాభారతం మీద 1000 కోట్లతో ఒక సినిమా వస్తుంది. రాజమౌళి తన జీవితాశయంగా ప్రకటించాడు మహాభారతాన్ని తీయడం. అందులో అంత ఎందుకు అంత ఇష్టం? అందులో ఏముంది అసలు? మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఓకే. ఈ మహాభారతము ఆంధ్రులకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ, హిందువులందరికీ ఒక పెద్ద పాఠం. ఎందుకంటే నేల పంపకం, నీటి పంపకం, ఆస్తి పంపకం, ఓకే, అధికార పంపకంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు పోరు నష్టం, పొందు లాభం అని ప్రపంచానికి, మానవ జాతికి హెచ్చరిక చేసినటువంటి ఒక యథార్థంగా జరిగినటువంటి సంఘటన మహాభారతం. సూపర్. ఓకే. అంతేకాకుండా ధర్మార్థాలను సక్రమంగా సరైన పద్ధతిలో అనుభవించకుండా పోయేటువంటి వాడి పతనం ఎలా ఉంటుందో మానవ జాతిని హెచ్చరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి యథార్థ కథ మహాభారతం. ఓకే. ఈ మహాభారతంలో ఈ విదుర నీతి, కణిక నీతి, జనక నీతి, కుబేర నీతి అని అనేక నీతి శాస్త్రాలన్నీ కూడా ఇందులో చర్చించడం జరిగింది. ఓకే. చర్చించడం. అలాగే భగవద్గీత ఒకటే తెలుసు చాలా మందికి. భగవద్గీత, భీష్మ గీత, పరాశర గీత, జనక గీత, కామగీత, ఇలా అద్భుతమైనటువంటి గీతాలన్నీ కూడా దీంట్లో చర్చించబడ్డాయి. ఓకే. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే యుద్ధం ప్రారంభానికి ముందు భగవద్గీత, అవును, అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి, అవును, యుద్ధం అయిన తర్వాత అంపశే మీద పడుకున్నటువంటి భీష్ముడు పాండవులకు చెప్పినటువంటి దాన్ని భీష్మగీత అంటారు. అచ్చా, ఇది నేను ఎప్పుడు వినలా. ఈ భీష్మగీతలోనే మనకు విష్ణు సహస్రనామం తెలుస్తుంది. అంతవరకు విష్ణు సహస్రనామం ఈ భూమికి పరిచయం కాలే. ఓకే. విష్ణు సహస్రనామాన్ని ఈ భూమికి, ఈ మానవాళికి పరిచయం జరిగినటువంటి సమయం అంపశయ మీద భీష్ముడు పడుకొని పాండవులకు చెప్తాడు. అచ్చా, అప్పుడే ఈ యొక్క విష్ణు సహస్రనామం బయటకు వచ్చింది. అంతకుముందు తెలియదు ఎవరికి. అవును, కరెక్ట్. అది అందుకనే మహాభారతంలో లేని అంశాలు ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ కనపడవు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మహాభారతంలో నీకు కనిపిస్తాయి. మహాభారతంలో నీ చుట్టూ ఉన్న ప్రజలను చూడొచ్చు, నిన్ను నువ్వు చూసుకోవచ్చు. నీవు మారాలనుకుంటే మహాభారతాన్ని తీసుకొని, ఉదాహరణగా తీసుకొని నిన్ను నువ్వు మార్చుకోవచ్చు కూడా. ఓకే. అంత అద్భుతమైనటువంటి యథార్థ గాథ కాబట్టి భారతీయులందరికీ మహాభారతం అంటే చాలా ఇష్టం. ఒక చిన్న సంఘటన చెప్పాలి ఈ సందర్భంగా.
ఎంత మహత్యం ఉందంటే ఈ యొక్క మహాభారతానికి విరాట పర్వం అని ఒక అధ్యాయం ఉంది. అవును. ఇప్పటికి కూడా పట్టణవాసులు మర్చిపోయారు కానీ పల్లెల్లో విరాట పర్వం అనేది చదివిస్తారు. ఎప్పుడు వర్షాలు రాని సమయంలో, ఇప్పుడు మనకు జూన్ జూలై అయినా కూడా ఇంతవరకు వర్షాలు రాలేవు. ఇలాంటి సమయాల్లో పెద్దలు పల్లెల్లో విరాట పర్వం చదివిస్తారు. విరాట పర్వం అయిపోయిన మరుసటి రోజు తప్పనిసరిగా వర్షం పడుతుంది. మరి ఏంటిది? దానికి దీనికి ఎంత దగ్గరికి ఇది ఉంది, సారూప్యం ఉంది. అద్భుతం. ఇది భగవంతుని లీల. అందుకనే మహాభారతంలో ఆ శక్తి ఉంది. ఓకే, ఇది దైవ కార్యంతో రచించబడినటువంటి గ్రంథం. అంతేందుకు మహాత్మా గాంధీ అంటుంటాడు, నాకు ఎప్పుడు సమస్య వచ్చినా భగవద్గీత ఒక్కసారి ఓపెన్ చేస్తే నాకు ఆ సమస్యకు అందులో సొల్యూషన్ దొరుకుతుంది అంటాడు. ఇంకా మహాభారతం తెలిస్తే ఎన్ని దొరకాలి ఇంకా కదా. రైట్. ఇంకోటి అన్నగారు, మహాభారతాన్ని వ్యాసుడు రాశాడా గణపతి రాశాడా అని, అంటే వ్యాసుడు చెప్తే గణపతి రాశాడు, ఇట్లా ఏదో సందేహం ఉంటుంది. అసలు ఎవరికి రాశారు ఏంటి? దీనికి పూర్వ కథ ఉంది. ఓకే. కౌరవ పాండవులకు సమకాలికుడు వ్యాసుడు, వేదవ్యాసుడు. రైట్. ఓకే. ఆయన కూడా కురువంశానికి చెందినవాడే. అయితే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన 40 సంవత్సరాల తర్వాత ఆయన కనిపించింది దీన్ని గ్రంథస్థం చేయాలి ఓకే అని దైవకార్యంగా భావించి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నేను ఇట్లా మహాభారతాన్ని గ్రంథస్థం చేయదలుచుకున్నాను, ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు ఇది మానవాళికి ఎంతో పనికొస్తుంది, మీ అనుమతి కోసం వచ్చాను, అనుమతి ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు బ్రహ్మగారు. బ్రహ్మ అంటాడు, నాయన నువ్వు కైలాసం వెళ్ళి శివుణ్ణి కలువు అంటాడు. కైలాసం వెళ్ళి శివుణ్ణి కలుస్తాడు. కలిసి ఇలా దైవకారంగా భావించి నేను ఈ మహాభారతాన్ని రాయాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదము మీ అనుమతి కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు నాయన ఒక పని చెయ్యి, దీనికి సమర్థుడైనటువంటి వ్యక్తి సహాయం నువ్వు తీసుకో. ఆ సమర్థుడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. కాబట్టి నువ్వు విఘ్నేశ్వరుడిని వెళ్ళి కలవమంటాడు. సో వ్యాసుడు మళ్ళీ విఘ్నేశ్వరుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విధంగా జరిగినటువంటి స్టోరీ అంతా చెప్తాడు. ఇట్లా జరిగింది, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను, శివుడి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు మీ దగ్గరికి పోమన్నారు, మీరే సముద్రం చెప్పారు, కాబట్టి తప్పదు, మీరు సహకరించాలి. నేను చూసినట్టు వాస్తవాన్ని చెప్తాను, మీరు రాయాలి. నేను రాయాలి అంటే మీరు ఆపకుండా చెప్పాలి, అలా అయితేనే రాస్తాను అన్నాడు. సరే, మీరు నేను చెప్పింది అర్థం చేసుకొని రాయాలి, అప్పుడే నేను చెప్పగలుగుతాను అన్నాడు. సో ఆ విధమైనటువంటి ఛాలెంజెస్ చేసుకొని ఇద్దరు కూర్చున్నారు. ఆయన చెబుతూ ఉంటే ఈయన రాస్తూ ఉంటే. ఎంతకాలం జరిగింది? 3 సంవత్సరాలు పట్టింది మహాభారతం రచించడానికి వ్యాసుడికి గణేశుడికి. 3 సంవత్సరాలు, 3 years పట్టింది. వ్యాసుడే స్వయంగా చెప్పాడు, ఆయన వాచ్. ఓకే. అందులో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక బృహత్ గ్రంథం, అద్భుతమైనటువంటి గ్రంథం. మనం చూసి చిన్న పుస్తకాలు చాలా ఉద్గ్రంథం. ఇది భారతీయులుగా ప్రతి ఒక్కడు మహాభారతం లాంటి గ్రంథం ఈ మతంలో ఉండడం మనకు చాలా గర్వకారణం. అసలు ఏంటి దాని లక్ష్యం ఏంటి? అసలు మహాభారత గాథ కథ యొక్క లక్ష్యం ఏంటి? అసలు ఒక లక్ష్యం అయితే ఉంది. ఏంటంటే ధర్మ సంస్థాపన. మహాభారతం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ధర్మ సంస్థాపన. అవును. ధర్మ ప్రచారం కోసం నిర్దేశించబడినదే ఈ యొక్క మహాభారత యథార్థ గాథ. ఓకే. ధర్మ ప్రచార రథం మహాభారతం అయితే ఆ రథానికి ఇరుసు లాంటి వాడు ధర్మరాజు. ఓకే, రైట్. సో ధర్మరాజు మహాభారతంలో ఎక్కడే కానీ ధర్మం తప్పి ప్రవర్తించాల. ధర్మానికి ప్రబలమైన నిదర్శనం ధర్మరాజు. జూదం ఆడడం ధర్మం గురుగారు? నాకు అర్థం కాల. అది రాచరికంలో ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఓకే. జూదం ఆడడం, వేటకు వెళ్ళడం, ప్రేమించి వివాహాలు చేసుకోవడం, ఎత్తుకొని వచ్చి వివాహాలు చేసుకోవడం. అప్పుడు
ఆ యొక్క ద్వాపర యుగంలో అది ఆ ధర్మం. విధమైనటువంటి సంప్రదాయాలు. ఇది భార్యను పనంగా పెట్టడం కూడా ధర్మంలో కింద వచ్చిందా అప్పుడు? అంటే జూదము అక్కడ చెప్తాను. ఆ, అక్కడ ఏమైందంటే అది మాయా జూదం అంటాం. ఓకే ఓకే. ఇక్కడ ధర్మరాజును జూదానికి పిలిచాడు దుర్యోధనుడు. ఆ, కానీ ఆడించింది ఎవరితో? శకుడితో ఆడించాడు. అవును. శకుడు పాచికలు వేస్తాడు. ఆ పాచికలు ఎవరివి? శకుడి నాయన మరణించిన తర్వాత ఆయన ఎముకలతో తయారు చేసింది. అచ్చా అచ్చా అచ్చా. ఈయన వేసేటువంటి వ్యక్తి మనసులో ఎన్ని అనుకుంటే అన్నే పడతాయి. అచ్చా. ధర్మరాజుకు జూదం రాదు అని ఇష్టమూ లేదు. ఆ, కాకపోతే ఒక రాజు ఒక ఆటకు పిలిచినప్పుడు తిరస్కరించకుండా వెళ్ళడం అనేటువంటిది ఒక ధర్మం. ఓకే ఆ ధర్మం ప్రకారం పోయాడు. ఓకే ఓకే ఓకే. పోతే వీళ్ళు ఏం చేశారు? మొదటిసారి జూదం ఆడినప్పుడు ఫస్ట్ గెలిపించినట్లే గెలిపించి తర్వాత ఓడించి అన్నీ మళ్ళా వీళ్ళకు రిటర్న్ ఇస్తారు. మళ్ళీ రెండోసారి జూదానికి పిలిచినప్పుడు ఓడిస్తారు. చివరికి మొత్తం అంత తన శక్తి యుక్తులు అన్నీ కూడా పరం పెట్టుకుంటారు. ఆ, తర్వాత మీలో భాగమే కదా ద్రౌపదిని కూడా పరం ఒడ్డమని చెప్తారు. ఆ, ఆ విధంగా మాయాజూతంలో అచ్చా. ఓడించారు పాండవులు. ఓకే ఓకే ఓకే. అది పరిస్థితి. రైట్ రైట్. అట్లాగే గురుగారు మహాభారతంలో అత్యంత సౌందర్యవంతమైన స్త్రీలు అంటూ ఉన్నారా ఎవరైనా? ఉన్నారు అద్భుతమైన. అవునా? ఇప్పుడు పాండవుల పట్టమహిషి ద్రౌపది చాలా సౌందర్యవతి. ఓకే. ఇవన్నీ వ్యాసుడు మహాభారతంలో వర్ణించాడు. ఉమ్, ప్రభాకర్ చెప్పే మాటలో లేకపోతే ఏదో టీవీలో చెప్పేటువంటి మాటలు కాదు. ఆయన మహాభారత గ్రంథంలో ఇవన్నీ రాశాడు. ఎవరెవరు ఎంతెంత పొడుగు ఉంటారు, ఎవరు ఏ కలర్లో ఉన్నారు అనేటువంటివి కూడా ఆయన క్రోడీకరించి రాశాడు. ఉమ్, ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టలే. మనం సినిమాలు చూస్తే సినిమాల్లో డిఫరెంట్గా ఉంటుంది కానీ ఓకే ఆ కథాపరంగా వాళ్ళు ఏదో మార్చి Correct, రాసుకుంటారు. correct. అవి నిజాలు కాదు, వాస్తవాలు కాదు. ఓకే. వాస్తవం తెలుసుకోవాలంటే మహాభారతాన్ని డైరెక్ట్గా మనం చదవాలి. ఉమ్, పాండవుల పట్టమనిషి ద్రౌపది చాలా సౌందర్యవతి. ఓకే. దాని తర్వాత అర్జునుడి భార్య సుభద్ర గొప్ప అందగత్తె. ఓ, దాని తర్వాత కృష్ణుడి భార్య సత్యభామ ఉమ్, అద్భుతమైన సౌందర్య రాశి. ఉమ్, అలాగే దుర్యోధనుడి భార్య భానుమతి గొప్ప అందాల రాశి. అవునా? ఓ, వీళ్ళంతా ద్వాపర యుగంలో గొప్ప సౌందర్యవంతమైనటువంటి స్త్రీలు, ఓకే. జ్ఞానవంతమైన స్త్రీలు కూడా. అచ్చా అచ్చా. సౌందర్యమే కాకుండా వాళ్ళు జ్ఞానవంతులు. వివేకం విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. ఉమ్, అట్లాగే గురుగారు ఇంకొక సందేహం. ద్రోణాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన గురువు మామూలుగా. ఆయన పని వాళ్ళ రాజకుమారులకి వాళ్ళందరికీ చదువు చెప్పడం, విద్యాబుద్ధులు లేదంటే శస్త్ర విద్యలు అన్నిటిని నేర్పించడం. ఆయన కూడా యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? దీనికి ప్రధానమైనటువంటి కారణము పుత్రవాత్సల్యం. అచ్చా అచ్చా అచ్చా. అశ్వత్థామ పుత్ర- కోసమా? అదే ఆ, ద్రోణుడికి పుత్రవాత్సల్యం ఎక్కువ. ఓకే. అసలుకు పట్టణాల్లోకి నేను రాను అవును. అని చెప్తాడు, కానీ వచ్చాడు. అక్కడ ఆచార్యుడిగా నియమింపబడతాడు. సరే, పాండవులకు కౌరవులకు నువ్వు విద్య నేర్పావు. ఉమ్, తర్వాత కాన్వకేషన్ రోజు అస్త్ర శస్త్ర విద్యల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యం ఏందో తెలుసుకోవడానికి పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అవును. ఆ పోటీల్లో మొట్టమొదట భీముడు దుర్యోధనుడు యుద్ధం జరిగింది. దాన్ని డ్రా చేశారు, ఉమ్, డ్రాగా ముగించారు. ఉమ్, తర్వాత అర్జునుడు వచ్చాడు, తన అస్త్రశస్త్ర విద్యలన్నీ చూపించాడు. ఆయనతో సమవుజ్జిగా పోరాడడానికి ఎవరు పోలే. ఇది దుర్యోధనుడికి చాలా బాధేసింది. అర్జునుడిని ఎదుర్కొనే సమర్థవంతమైనటువంటి వ్యక్తి కౌరవుల్లో లేకపోయాడే అని చెప్పేసి సడన్గా కర్ణుడు విజృంభించి కర్ణుడు తన యొక్క అస్త్ర విద్యలను కూడా ప్రదర్శిస్తాడు. అవును. అందరూ శభాష్ అంటారు. ఆశ్చర్యపోయినటువంటి దుర్యోధనుడు వెళ్ళి కర్ణుని కౌగలించుకొని ఆయనకు అప్పనంగా అంగరాజ్యాన్ని కట్టబెడతాడు. ఉమ్, ఎందుకు కట్టబెడతాడు? ఒక సూతపుత్రుడిని క్షణంలో రాజును చేసేసాడు అవును. ఒక రాజ్యాన్ని. దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే అర్జునుడు- రేపు యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కొనే సమర్థవంతమైనటువంటి వ్యక్తి కౌరవుల్లో ఉన్నాడు అని చాటుకోవడానికి తప్ప వేరేది. వేరే ఏం లేదు. కరెక్ట్. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే. ఇక్కడ నేను ఒకటి చెప్తా, నువ్వు కురు పాండవులకు ఇద్దరికి యుద్ధం నేర్పావు, అయిపోయింది నీ పాత్ర, నువ్వు వెళ్ళిపోవాలి. అది
మెల్లిగా కౌరవ సభలో పోయి కూర్చోవడం అలవాటు చేసుకున్నాం. అనవసరమైనటువంటి విషయాలన్నీ తలకెక్కించుకోవడం మొదలుపెట్టావు. సరే, కురు పాండవులు ఇద్దరికి నువ్వు విద్యాబోధన చేసావు కదా, అలాంటప్పుడు కౌరవుల పక్షాన్ని ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది నీకు? ఎస్. కేవలం తన పుత్రుణ్ణి అశ్వత్థామను స్థిరపరచాలా ఏదో విధంగా అనేటువంటి ఉద్దేశంతో ద్రోణుడు క్షత్రియుడు కాకపోయినా బ్రాహ్మణుడైనా యుద్ధంలో పాల్గొన్నాడు. క్షత్రియులు యుద్ధంలో పాల్గొనొచ్చు, అది వాళ్ళ ధర్మం. నీకేం పని ఉంది? నీకేం పని? కృపాచార్యుడికి ఏం పని ఉంది? అశ్వత్థామకి ఏం పని ఉంది? వీళ్ళందరినీ చూసుకొని అతను మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైనాడు. వీళ్ళే ఎంత కారణం. పుత్రవాత్సల్యమే, ద్రోణుడికి పుత్రవాత్సల్యమే, అట్ ది సేమ్ టైం ధృతరాష్ట్రుడికి కూడా పుత్రవాత్సల్యం. అంతే, అంత పుత్రవాత్సల్యమే కదా. ఈ పుత్రవాత్సల్యంతోనే మహాభారత సంగ్రామంకి తేడా. సూపర్ గురుగారు. అయితే నాకు ఇంకొక ప్రధానమైన డౌట్ ఏంటంటే, వాళ్ళు అజ్ఞాతవాసమును అవన్నీ పూర్తి చేసుకొని రండి, అరణ్యవాసం అజ్ఞాతవాసం అన్నీ అయిపోయిస్తే మీకు రాజ్యం ఇస్తాను అని అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఇది ఒప్పందంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇవ్వాలి కదా, రాజు దుర్యోధనుడే కదా, యువరాజు, రైట్. సో ఇవ్వను అని నిరాకరించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు మాట తప్పరు కదా రాజులు. ఇక్కడ ఏమైందంటే ధృతరాష్ట్రుడికి పుత్రవాత్సల్యం ఒకటి. ఓకే. ఒకవేళ వీళ్ళకి రాజ్యం ఇస్తే వీళ్ళు చెలరేగిపోయి రేపేమైనా యుద్ధానికి వస్తారేమో, నా పుత్రులకు ఇబ్బంది కలుగుతుందేమో అని, ఒకవేళ నేను సరే వారికి సగభాగం ఇద్దాము అని చెప్పినా కూడా దుర్యోధనుడు వినడేమోనని భయం ఒకటి. ఓకే. మరొక కోణంలో ఏం జరిగిందంటే లెక్కలు వేసుకుంటారు వీళ్ళు. కౌరవుల పక్షాన ఎంతమంది సైన్యం? 11 అక్షోహిణుల సైన్యం. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి అద్భుతమైన శల్యుడు, ఇటువంటి వ్యక్తులంతా మా వైపే ఉన్నారు. 11 అక్షోహిణుల సైన్యం ఉంది. పాండవుల తరపున ఎవరున్నారు? కృష్ణుడు ఒక్కడు, కృష్ణుడు, అర్జునుడు, వీళ్ళిద్దరే. ఆయన ఇందులో కృష్ణుడు ఆయుధం పట్టను యుద్ధం చేయనన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. సో ఎట్లా తిరిగి కౌరవులు గెలుస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 5 ఊళ్ళని ఇవ్వని అడిగారు కదండి, 5 ఊళ్ళు కూడా ఇవ్వలేని. అదే అక్కడి నుంచి యుద్ధం ప్రారంభానికి ఒక్కొక్క స్టెప్ పడింది. అచ్చా, ఓకే ఓకే. ఈ కథలో ఇంద్రుడు ఒకడు ప్రవేశిస్తాడు మధ్యలో. ప్రవేశించి కర్ణుడి కవచ కుండలాలు ఉంటాయి ఆయనకి, వాటిని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దాని రహస్యం ఏంటి అసలు? అద్భుతమైనటువంటి రహస్యం ఉంది. ఓకే. చాలా మంది తెలియదు. సూర్యుడు వచ్చి చెప్తాడు, సూర్యపుత్రుడు, సూర్య అంశతో పుట్టినటువంటి వ్యక్తి కర్ణుడు. అవును. నానా, ఇంద్రుడు వచ్చి నిన్ను నీ యొక్క సహజ కుండలాలను దానం చేయమని అడుగుతాడు. ఇవ్వద్దు. కాదు కూడదు, నేను దానకర్ణుని అడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదు, ఇంతమందికి ఇచ్చిన వాడిని అతనికి ఎందుకు ఇవ్వకుండా ఆపాలి అనే పక్షంలో నువ్వు ఈ కవచ కుండలాలను ఇచ్చేదానికి బదులుగా ఆయన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అస్త్రం, శక్తి అస్త్రం అని ఉంటుంది, అది ఎవరినైనా సంహరిస్తుంది, ఎవరిని విడిచిపెట్టదు, ఆ అస్త్రాన్ని ప్రతిఫలంగా నువ్వు పొందు అని చెప్తాడు. కర్ణుడు ఆలోచిస్తాడు, కరెక్టే, నాకు సహజ కవచ కుండలాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ నేను అర్జునుడిని ఓడించలేకపోయాను, వధించలేకపోయాను ఇంతవరకు గతంలో జరిగిన కొన్ని సంఘటనల్లో చూస్తే. ఇది ఉండి లాభం ఏముంది? ఇది ఇచ్చేసేసి ఇంద్రుడికి శక్తి అస్త్రం తీసేసుకుంటే దాంతో అర్జునుడిని సంహరించవచ్చు. ఓకే, చాలా లాభాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇంద్రుడికి కవచకుండలాలు ఇవ్వడం వల్ల ప్రపంచంలో దానకర్ణుడిగా కీర్తి ప్రతిష్టలు పొందవచ్చు. ఈ శక్తి అస్త్రంతో అర్జునుడిని సంహరించి దుర్యోధనుడిని మెప్పించవచ్చు అని కవచకుండలాలను ఇచ్చాడు. బాబా పెద్ద ప్లానే. కానీ ఇక్కడ కర్ణుడు సహజ కవచ కుండలాలను ఇంద్రుడికి ఇవ్వడం వల్ల తన మరణాన్ని తనే రాసుకున్నాడు. ఈ కవచ కుండలాలు నిత్యము అమృతాన్ని తయారు చేసి శరీరంలోకి పంపిస్తూ ఉంటాయి. ఓకే. ఈ కవచ కుండలాలు ఉన్నంత వరకు కర్ణుడికి మరణం లేదు. మహా అంటే యుద్ధంలో ఓడిపోతాడు, అర్జునుడు
కర్ణుడు అర్జునుడు తలబడితే అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు, అంతే. అంతే. దానివల్ల ఏం పెద్ద ప్రమాదం ఏం లేదు. నష్టం ఏం లేదుగా. కానీ మరణం సంభవించదు. ఓకే. అందుకనే రెండు ఆలోచించాడు ఇంద్రుడు. ఒకటి, కర్ణుడు మరణించకపోతే చిరంజీవి అవుతాడు. చిరంజీవి అవుతే ఈ యుగం కలియుగాంతం వరకు ఉంటాడు అవును, అశ్వత్థామతో పాటు. నో అటు ఉండకూడదు. ఇతను యుద్ధభూమిలో మరణించాల్సిందే, సూర్యునిలో కలిసిపోవాల్సిందే. ఓకే. దానివల్ల అతనికి కవచకుండలాలు ఉండకూడదు. రెండోది, అతని కవచకుండలాలు తీసేస్తేనే తప్ప కర్ణుడిని అర్జునుడు వధించలేడు. అవును అవును. సో ఇన్ని సందర్భాల్లో సో అర్జునుడు ఇంద్రుడు కొడుకు కాబట్టి ఈ రహస్యం దాగి ఉంది. అర్జునుడు మరణించకపోతే చిరంజీవి, మహా అంటే యుద్ధంలో ఓడిపోతాడు. కర్ణుడు మరణించకపోతే చిరంజీవి, మహా అంటే యుద్ధంలో ఓడిపోతాడు. అవును, అంతమించి ఇంక వేరే ఏం లేదు. అన్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చాడు, వెంటనే తక్షణం ఇచ్చేసాడని అన్నారు కదా. మరి అప్పటికి ఈయన ఇంకా యువరాజే దుర్యోధనుడు, ఆయనకి ఆ హక్కు ఉందా, ఇచ్చే హక్కు ఉందా, ఎలా ఇస్తాడు? ధర్మాధర్మ విచక్షణలో మనం ఆలోచిస్తే దుర్యోధనుడు అనేటువంటి యువరాజుకు నేరుగా ఒక రాజ్యాన్ని అప్పచెప్పే అధికారం అయితే లేదు. కాకపోతే కర్ణుడికి అంగరాజ్యం ఇస్తూ ప్రకటించినప్పుడు సభలో ఉన్నటువంటి భీష్ముడు, విదురుడు, ద్రోణుడు లాంటి వ్యక్తులు అవును అడ్డు చెప్పల, మౌనంగా ఉన్నారు. కథ నడిచిపోయింది, అంగరాజ్యం ఆయనకు లభించింది. సంతోషపడ్డాడు కర్ణుడు. సంతోషపడి దుర్యోధనుడికి బానిసైపోయాడు. అవును. ఒక దశలో నువ్వు పాండవ పక్షానికి వస్తే చక్రవర్తివి అని చెప్తాడు కృష్ణుడు. అయినా కూడా నాకు ఆజన్మ శత్రుత్వం అర్జునుడితో ఉంది, నేను ఆ పక్షంలోకి వచ్చి చేరి చక్రవర్తిగా ఉండాలని నాకు ఉద్దేశం లేదు. నన్ను మెచ్చి నమ్మి అంగరాజ్యం ఇచ్చినటువంటి దుర్యోధనుడి వైపే స్నేహధర్మం అనొచ్చా? స్నేహధర్మం, అదే బానిస అయిపోయాడని చెప్పాను. రైట్. ఇప్పుడు పాండవులు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం అన్నారు. దీనికి సంబంధించిన కాలగణన ఎలా జరిగి ఉంటుంది, అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటి? ఇది పెద్దవాళ్ళంతా లెక్కలు వేశారు. 12 సంవత్సరాలు అరణ్యవాసం, అవును. 13వ సంవత్సరము అంటే ఒక సంవత్సరము అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో వీళ్ళను ఎవరు గుర్తించకూడదు, కనుక్కోకూడదు. ఓ ధర్మరాజు, ఓ భీముడు అని గుర్తుపట్టకూడదు. రహస్యంగా జీవించాలి. రహస్యంగా జీవించడం పూర్తి అయితేనే వీళ్లకు అజ్ఞాతవాసం, అరణ్యవాసాలు పూర్తయినట్లు. రైట్. దురదృష్టవశాత్తు వీళ్ళు అరణ్యవాసం 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసేటప్పుడు యక్ష ప్రశ్నలు అని ఒక సంఘటన జరుగుతుంది. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాడు అర్జునుడు, ధర్మరాజు. అవును. చెప్పినప్పుడు ఆ యక్షుడు తన ఒక వరం ఇస్తాడు ధర్మరాజుకు. మీ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేరు, కానీ అజ్ఞాతవాసం అయిపోయిన మరుక్షణం మీ యొక్క సహజ రూపాలు మీకు సిద్ధిస్తాయి అని చెప్పేసి వరం ఇస్తాడు. ఎవరు? యక్షుడు. యక్షుడు అంటే ఎవరు? యక్ష రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ధర్మరాజుకు వరం ఇస్తాడు. తర్వాత ఊర్వశి అర్జునుడికి ఇచ్చినటువంటి శాపం, 1 సంవత్సరం నువ్వు బృహన్నలుగా ఉంటావు అని చెప్పి. సో ఆ శాపం కూడా అజ్ఞాతవాసంలో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ కాలగణన ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు అధిక మాసం వస్తుంది. ఓకే. ఆ విధంగా 13 సంవత్సరాలను కాలగణన చేసి ఈ అధిక మాసాలను లెక్క వేసి చూశారు. చూస్తే అజ్ఞాతవాసంలో వాళ్ళు ఎక్కడున్నారు? విరాట కొలువులో ఉన్నారు. అది ఎక్కడుంది? రాజస్థాన్లో. అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి సమయంలో ద్రౌపది కారణంగా కీచకుడిని సంహరించాల్సి వస్తుంది భీముడు.
కీచకుణ్ణి సంహరించిన రోజు నుంచి అజ్ఞాతవాసం ఇక 13 రోజులే మిగిలింది. ఓకే. కీచకుడు మరణించే నాటికి అజ్ఞాతవాసం 13 రోజులే మిగిలింది. ఆ 13 రోజులు అయిపోయిన తర్వాత భీష్ముడు దుర్యోధనుడికి చెప్తాడు, నాయనా నువ్వు అన్ని దేశాలకు అన్ని రాజ్యాలకు మనుషులను పంపిస్తున్నావు, ఏమి ఇంటెలిజెన్స్ వర్గాలను పంపిస్తున్నావు, వాళ్ళ యొక్క ఉనికిని కనుక్కోవడానికి. పాండవులు ఎక్కడ ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, పాండవులు ఎక్కడ ఉంటారో ఆ రాజ్యం పాడి పంటలతో అద్భుతంగా వెలుగొందుతుంది, పాండవులు ఎక్కడ ఉంటారో అక్కడ శాంతి భద్రతలు నెలకొని ఉంటాయి అని చెప్పేసి ఒక క్లూ ఇస్తాడు. పలాచోడు ఉన్నారని చెప్పడు, తెలుసా ఆయనకు. ఓహో. ఆ క్లూ ఇస్తే ఆ క్లూను పట్టుకొని పోతారు. పోయి దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం, అంటే పాడి పంట ఎక్కువ ఉండేది నీకు విరాట రాజు కులంలో కదా. సో అప్పుడు ఏంటి సంపద అంటే పశు సంపద. పశు సంపదను కొలగొట్టడానికి యుద్ధం ప్రకటిస్తారు, ప్రకటించి యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధంకి వచ్చిన రోజు చివరి రోజు, అంతకు ముందు రోజు చివరి రోజు, వీళ్ళు అజ్ఞాతవాసం అయిపోయిన నెక్స్ట్ డేకి వీళ్ళు యుద్ధానికి ప్రవేశిస్తారు. వీళ్ళు సహజ రూపాల్లో వాళ్ళను ఎదుర్కొంటారు. ఎదుర్కొని భీకరమైనటువంటి యుద్ధం జరిగితే పారిపోతారు. సో ఆ విధంగా కర్ణుడికి ఇది దుర్యోధనుడికి భీష్ముడు కారణ గణన చేసి చెప్పాడు, నాయన ఈ రోజుతో నిన్నటితోనే వాళ్లకు అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది, ఇప్పుడు నువ్వు వాళ్ళను అరెస్ట్ చేయలేవు, ఎందుకంటే అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి ఇంకేం లేదు, వాళ్ళు నేరుగా వస్తారు, ఇంద్రప్రస్థానికి వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసి. ఇంత స్టోరీ ఉందా? మహాభారత యుద్ధం అనేది ఏదైతే ఉందో అతిపెద్ద సంగ్రామం, అది జరగడానికి ముందు ఏవైనా సంఘటనలు అంటే గుర్తుంచుకోదగ్గ లేదంటే మాయా అద్భుతాలు అలాంటివి ఏమైనా జరిగాయి? ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా యుద్ధం భీకరంగా జరగబోయే యుద్ధ సమయంలో ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉంటారు. అవును. కానీ పాండవులు వాళ్ళ అన్నగారు ధర్మరాజుతో సహా అందరూ రథాలు దిగి నడుచుకుంటూ వెళ్ళి కౌరవ సైన్యం ముందు నిలబడి భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి, పెద్దలకందరికీ, కురు పెద్దలందరికీ నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి కోరారు. యుద్ధంలో మేము జయించాలని మమ్మల్ని ఆశీర్వదించమని కోరారు. ఇది అద్భుతమైంది. దీన్ని బట్టే పాండవుల యొక్క వినయం, విధేయత, ధర్మ నిరతి మనకు తెలుస్తుంది. ఎవడు పోయి అడుగుతాడు, ఏం పని ఉంది? అదే కదా. శత్రువు పోయి అన్నా మన ఇద్దరు రేపు కొట్టుకుందాం అని అంటారు. ఇంకో నేనే గెలవాలని చెప్పన్నా అనేది, నేనే గెలవాలని ఆశీర్వదించమని. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఒక డిక్లరేషన్ చేశారు, యుద్ధం ఇంకా మొదలు కాలేదు, ఇప్పుడు ఎవరైనా కురుపక్షంలో ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాండవుల పక్షాన చేరాలనుకుంటే రావచ్చు, ఇది మీకు ఆహ్వానం అని పలికాడు ధర్మరాజు. పలికినప్పుడు కురుపక్షంలో ఉన్నటువంటి యుయుత్సుడు అనేటువంటి రాజు పాండవుల పక్షానికి స్వచ్ఛందంగా వచ్చాడు. మరో సంఘటన ఏంటంటే ఇది అద్భుతమైంది. యుద్ధం విముఖుడై వీళ్ళందరినీ చూసి మా పెద్దలతో నేను తలబడి కొట్లాడి ఈ యుద్ధంలో నేను ఏం చేయాలి, అసలు ఈ యుద్ధం అవసరమా అని చెప్పేసి యుద్ధ విముఖుడై అర్జునుడు గాంధీవాణ్ణి జార విడుస్తాడు. ఒకవేళ ఆ సమయంలో ఆయన విముఖుడై గాంధీవాణ్ణి జార విడచకపోతే ఈ జగత్తుకు భగవద్గీత లభించేది కాదు. కరెక్ట్. ఇలాంటి భగవద్గీత ఉన్నటువంటి ఈ మతం చాలా పుణ్యం చేసుకుంది, అత్యంత పురాతనమైంది కూడా. ఇవి అద్భుతమైనటువంటి సంఘటన. ఇంకొకటి, కురుక్షేత్రంలోనే యుద్ధం చేశారు మన వాళ్ళు. ఎందుకు ఆ క్షేత్రమే ఎంపిక చేశారు యుద్ధానికి? అది దదిచి తన అస్థికలను ఇంద్రుడికి దానం చేసినటువంటి ప్రదేశం. అచ్చా, ఓకే. విశ్వామిత్రుడికి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రదేశం. అది 42 యోజనాల ప్రదేశం, అత్యంత విశాలమైన. ఆ ప్రదేశాలన్నీ కూడా కురుపాండవ పూర్వీకులకు సంబంధించినటువంటి నేల.
ఆ నేలలో మరణించినటువంటి వాడికి స్వర్గం లభిస్తుంది. అచ్చా. ఓకే. ఆ నేలలో తెలిసి పాపం చేసినటువంటి వాడికి వాడు క్షమించబడతాడు. ఓకే. ఓ. అద్భుతమైనటువంటి 2 నదులు ప్రవహిస్తాయి. సరస్వతి నది, ద్రసుతి నది అని చెప్పేసి. అచ్చా. ఈ 2 నదులు ప్రవహించే మధ్య ప్రదేశంలో వాళ్ళు యుద్ధాన్ని చేయడం జరిగింది. ఆ నేల ఊరికి తమాషగా ఎన్నుకోలే. అదేనండి. అవును. ఆ నేలలో తప్పు చేసినా కూడా క్షమించబడతాడు. ఓహోహో. ఆ నేలలో మరణించిన ప్రతి వాడికి వీరుడు స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్తాడు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఇంకొకటి. అందుకే ఆ నెలను ఎంపిక చేయడం జరిగింది. అచ్చా, అచ్చా. ఇంకొకటి గురుగారు, అశ్వత్థామని చంపడం కోసం కృష్ణుడు ఒక తాత్కాలిక గ్రహణాన్ని సృష్టించాడని అంటారు. ఉమ్. అట్లా ఎన్ని గ్రహణాలు జరిగి ఉంటాయి యుద్ధ సమయంలో? యుద్ధ సమయంలో 3 గ్రహణాలు జరిగాయి. ఓకే. యుద్ధానికి 3 రోజుల ముందు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది, యుద్ధానికి ముందు సంభవించింది. ఓకే. భీష్ముడు 10వ రోజు నాడు యుద్ధంలో పడిపోతాడు. ఉమ్. ఇది అర్జునుడు కొట్టిన బాణాలకి. ఆ. పడిపోయినప్పుడు ఒక సూర్యగ్రహణం సంభవించింది. అచ్చా. తర్వాత కర్ణుడు సైన్యాధ్యక్ష పదవిని అలంకరించిన రోజు 3వ సూర్యగ్రహణం. అంటే అంత కాలం జరిగిందా లేదంటే త్వరగా 18 రోజుల కాలమే కదా. 18 రోజులలో 3 సార్లు సంభవించింది. బా. ఈ 3 గ్రహణాలు మహాప్రళయానికి సంకేతంగా అచ్చా, అచ్చా, అచ్చా. అందరూ చెప్పుకున్నారు. ఓకే. మహాప్రళయం సంభవించబోతోందని. అందుకని అంత మహాసంగ్రామం జరిగి అందరూ చనిపోయారు. బాబా. అయితే గురుగారు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, కృష్ణుని దేవుడు అంటారు. పోనీ మనిషి అనుకుందాం, దేవుడు కాదు మనిషి అనుకుందాం. ఆయన ఒక రాజు. ఓకే. ఇంత పెద్ద యుద్ధం మధ్యలో సంధి రాయబారం నడిపే అవకాశం ఇచ్చారు ఆయనకి. ఆయనే సంధి కుదిర్చే ప్రయత్నం ఇన్ని చేశాడు. కానీ ఆయన సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడా లేదా కూడా డౌట్ నాకు. ఆయన అనుకుంటే, నిజానికి ఆయన అనుకుంటే యుద్ధం జరిగేదే కాదు. ఇంత పెద్ద మారణ హోమం అంటే దాదాపు 18 అక్షౌహిణుల సైన్యం మరణించేదే కాదు. ఇంత మానవ జాతి చరిత్రలోనే మహా ప్రళయం ఇది. ఒక రుద్ర ఏరులో ప్రవహించి ఉంటాయి రక్తం. ఎందుకు చేయలేకపోయాడు కృష్ణుడు? అది చాలామంది ఊరికే అలా మాట్లాడతారు, కానీ కృష్ణుడు చేయని ప్రయత్నం లేదు. ఓకే. యుద్ధాన్ని ఇప్పుడు యుద్ధం చేయాలనుకుంటే కృష్ణుడు నేను ఆయుధం పట్టాను యుద్ధం చేయనని ఎందుకంటాడు? ఆయుధం పెట్టి యుద్ధం చేసేసి అయిపోయింది కదా. ఆయన ఒక్కటి చేస్తే అందరు పెట్టారు ఒక్క దెబ్బ. అంతే కదా. సినిమా దాన్ని ఏమంటాం, ట్రైలర్లోనే సినిమా అయిపోయింది. మరి ఆయన ప్రయత్నం చేశాడు. చాలా పొరపాటు. కృష్ణుడిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అచ్చా. ఇది కొంతమంది విమర్శకులు. కృష్ణుడు రాయబారం నడిపాడు. అయ్యా, వాళ్ళ నాన్నగారు సంపాదించి పెట్టినటువంటి ఈ రాజ్యం కనీసం దాంట్లో సగమన్నా ఇవ్వండి. వాళ్ళ తండ్రి గారు లేరు. వారు సంపాదించినటువంటి రాజ్యంలో మీ నాన్నగారు కూర్చొని పరిపాలిస్తున్నారు. ఇది మాదే అని చెప్పేసి మీరు అప్పనంగా వ్యవహారం చేస్తున్నారు. వాళ్ళని అవమానిస్తున్నారు, కుట్రలు పన్నారు, కుతంత్రాలు పన్నారు. బాగానే ఉంది, ఇంకా స్టాప్ చేయండి. వారికి అర్ధరాజ్యం ఇవ్వండి. దుర్యోధనుడు తిరస్కరించాడు. ధర్మరాజు కోరిక మేరకు కనీసం 5 ఊళ్ళు ఇవ్వనన్నా అడిగారు. సూది మొన మోపేంత కూడా స్థలం కూడా ఇవ్వమన్నారు. ఇట్లా లాభం లేదు అని చెప్పేసి కృష్ణుడి స్వయంగా రాయబారానికి పోయాడు. పోతే కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేశారు. అవమానిస్తారు ఘోరంగా. సరే, ఇంకా ప్రయత్నం చేద్దాం అని కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పుట్టుక గురించి రహస్యాన్ని చెప్తాడు. చెప్పి, నాయన, నువ్వు ఇప్పుడైనా పాండవుల పక్షంలో చేరితే నీకు చక్రవర్తి అవుతావు. యుద్ధం ఆగిపోతుంది, సుభిక్షంగా ఉంటాం, మీ తమ్ముళ్ళంతా కూడా సంతోషిస్తారు. ద్రౌపది 6వ కాలంలో నిన్ను సేవిస్తుంది అన్నాడు. ఇక్కడ కూడా విమర్శకులు చాలా పొరపాటున అర్థం కూడా చేసుకుంటారు. ద్రౌపది నీకు భార్యగా వస్తుంది అని ఏదో చెప్తారు. కాదు, 6వ కాలంలో సేవిస్తుంది అంటే పట్టాభిషేక సమయంలో ఆమె సపర్యలు చేస్తుంది, సహాయ సహకారాలను అందిస్తుంది, చక్రవర్తిగా నీ అధికారాన్ని ఆమె అంగీకరిస్తుంది. అంతే. ద్రౌపది పంచపాండవులకు మాత్రమే భార్య. ఆమె శక్తి స్వరూపిణి. వీళ్ళేమో
పంచభూతాలకు ప్రతీకలు. ఎవరు? పంచపాండవులు. అవును. ఈ పంచభూతాలను కట్టి పడేసినటువంటి ఒక శక్తి స్వరూపిణి. ఈ వంగోని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది జరిగే సమస్య కాదు. కొంతమంది విమర్శకులు మహాభారతాన్ని కొంచెం వక్రీకరించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు నువ్వు యువతలకు వస్తే కన్నా నీకు భార్య కూడా అవుతుందని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడని వీడు విన్నట్టు, ఆడే ఆ యుద్ధంలో వీడు విన్నట్టు చాలా తప్పులు. సో భీకరంగా ప్రయత్నించాడు అర్జునుడు, కృష్ణుడు యుద్ధం ఆపాలి, యుద్ధం జరగకూడదని. కానీ ఎక్కడే కానీ అవకాశం కనపడలేదు. వీళ్ళ అహంకారం ఎక్కువైపోతుంది, ఆయన పుత్రవాత్సల్యం ఎక్కువైపోతుంది. లెక్కలు వేసుకుంటున్నారు, మేమే గెలుస్తాం అనుకుంటున్నారు. కాబట్టి యుద్ధానికి రెడీ అంటే సై అన్నారు. సరే బావా, లాభం లేదు. ఇంకా మనం అధర్మ పరులందరూ నశిస్తేనే తప్ప ధర్మం బ్రతకదు. కాబట్టి ధర్మ సంస్థాపన జరగాలి అంటే అధర్మవర్తనులంతా కూడా మరణించాలి యుద్ధంలో. పోదాం ధర్మం స్థాపించడం మన యొక్క ధ్యేయం అని చెప్పేసి ధర్మస్థాపన కోసం యుద్ధం చేశారు. రాజ్యం కోసం పక్కన పెట్టు. వండర్ఫుల్ మంచి వ్యాఖ్యానం. అది బాగా ప్రయత్నం చేశాడు కృష్ణుడు. యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేయలేదు, ఆయన చేతి అవుతుంది అదే కదా చేశాడు, కృషి చేశాడు. వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళు అహంకారులు, గర్వం, పొగరు. ఏం చేస్తాడు ఆయన? ఆయన విశ్వరూపాన్ని కూడా చూపిస్తాడు సభలో. అప్పటికి కూడా వాళ్ళు మారకపోతే ఇంకేం చేస్తాడు? మరి ఇంక వీళ్ళు మారే సమస్య లేదు. అన్నగారు, అంత పెద్ద యుద్ధం, అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, తిరుగులేని అస్త్రం. సో అది వాడితే ఇక విధ్వంసమే. అయినా కూడా ఎందుకు వాడాల్సిన అవసరం ఎందుకు రాలేదు ఆయనకి? అర్జునుడు శివుడితో యుద్ధం చేసి శివుడిని మెప్పించి వరంగా పొందినటువంటి అస్త్రం పాశుపతాస్త్రం. ఓకే, అద్భుతమైనటువంటి అస్త్రం. ఓకే, ఇది ఒక అనుభవంతో సమానంగా ఉంటుంది. అవును, ముల్లోకాలు దహించిపోతాయి. ఓకే. ఈ బాణం ప్రయోగిస్తే యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధంలో సమస్తం హరించిపోవాలనే ఉద్దేశంతో దాన్ని వాడితే మాత్రం 5 నిమిషాలే మహాభారత యుద్ధం క్లోజ్. కానీ ఆయన యూజ్ చేయలేదు దాన్ని. కొడుకు కూడా వాడలేదు. కానీ 2 సందర్భాల్లో వాడాడు. ఒకటి, పౌలోమ కాలకేయాదులు అనేటువంటి రాక్షసులు 60,000 మందితో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఈ అస్త్రాన్ని యూజ్ చేశాడు. ఇది మహాభారత యుద్ధ కాలంలో కాదు, మహాభారతంలో ఒక సంఘటనలో ఒక రాక్షసులను, ఒక 60,000 మంది రాక్షసులను సంహరించాల్సి వచ్చినప్పుడు వాడాడు. తర్వాత అభిమన్యుడు మరణించిన తర్వాత దానికి ప్రధానమైనటువంటి కారణం సైంధవుడు. యుద్ధం పద్మవ్యూహంలోకి పోయినటువంటి అభిమన్యుడికి అండగా ఉండడానికి పాండవులను పద్మవ్యూహంలోకి పోకుండా నిలువరించినటువంటి వ్యక్తి సైంధవుడు. కాబట్టి అభిమన్యుడి మరణానికి కారణం సైంధవుడే. కాబట్టి సైంధవుడిని సంహరించాలి అని చెప్పేసి ఆ సందర్భంగా సైంధవుడిని వధించాడు. ఇక్కడ ఆయనకు ఒక ఇది ఉంది. సైంధవుడి తండ్రి, నా కుమారుని తలను ఎవరైతే పడగొడతారో ఆ తల నేల మీద పడిన వెంటనే ఆ తలను కింద పడగొట్టినటువంటి తల 1000 ఒక్కలు అవుతుందని శాపం పెట్టారు ఆల్రెడీ. కాబట్టి అది ఎక్కడ కింద పడకూడదు. కింద పడితే అర్జునుడి తల 1000 ఒక్కలు అవుతుంది. కాబట్టి అర్జునుడు ఏం చేశాడు? ఈ అస్త్రాన్ని ఉపయోగించి ఆయన యొక్క శిరస్సును ఖండించి ఆ శిరస్సు పోయి ఎక్కడో గుహలో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళ తండ్రి చేతిలో పడేట్టుగా చేశాడు. వాళ్ళ తండ్రి చూసి దాన్ని కింద వేసేసాడు. కింద వేసేస్తూనే తండ్రి తల 1000 ఒక్కలు. ఎవరి చేతిలోంచి పడితే వాళ్ళే. సో ఆ విధంగా ఈ 2 సందర్భాల్లో ఆ పాశుపతాస్త్రాన్ని ఉపయోగించాడు. కానీ యుద్ధంలో మాత్రం ఉపయోగించాలి. యుద్ధంలో ఉపయోగించితే 18 రోజుల యుద్ధం ఉండేది కదా, 5 నిమిషాలే. ఓకే, రైట్. నాకు ఇప్పటికీ విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ధర్మాన్ని తప్పాడు కృష్ణుడు అనడానికి అశ్వత్థామ హత కుంజరహ అని ఒకటి ఉంటుంది. మరి అక్కడ కృష్ణుడు ధర్మం తప్పినట్టు కాదా ఆ సందర్భంలో? కాదు. ఇక్కడ ఏంటంటే ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఏనుగు పేరు అశ్వత్థామ. ఆ ఏనుగును చంపేస్తారు. చంపేసి అశ్వత్థామ అథః కుంజరహ అని ధర్మరాజుతో చెప్పిస్తారు. అవును, ధర్మరాజు ఏమి చెప్పినా నమ్ముతాడు ద్రోణుడు. అవును, కానీ ధర్మరాజు చెప్పింది అబద్ధం మాత్రం కాదు.
అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగు మరణించింది అన్నాడు. అక్కడ ఆయన ఏమన్నాడు ద్రోణుడు, అశ్వత్థామ మరణించాడు అని చెప్పేసి ఆయన షేక్ అయిపోయి బాణాలను వదిలేశాడు, యుద్ధ విముఖుడైపోయాడు. అదే అదనంగా చూసుకొని దుష్టద్యుమ్నుడు ఆయన మీద దాడి చేసి సంహరించాడు. ఇక్కడ చిన్న తమాషా అండి. అశ్వత్థామ శివుడి వరం వల్ల పుట్టినటువంటి వ్యక్తి, చిరంజీవి, ఆయనకు మరణం లేదు. ఆ విషయం ద్రోణుడికి తెలుసు, కృష్ణుడికి తెలుసు, ధర్మరాజుకు తెలుసు, అందరికీ తెలుసు. మరి అశ్వత్థామ అతహ కుంజరహ అన్నప్పుడు నా కొడుకేని ఎట్లా అనుకుంటాడండి? నాకు అర్థం కాదు. అంటే భీకరమైన యుద్ధం జరిగేటువంటి సమయంలో ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోయినప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి మీరు విచక్షణ, అలాంటి సమయాల్లో కూడా విచక్షణ కోల్పోవద్దు అని మనకు చెప్పడానికి జరిగినటువంటి ఒక సంఘటన. ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పారు బార్బరికుడు అనే ఒక పాత్ర గురించి మహాభారత యుద్ధంలో. ఎవరైనంతకి? ఈయన ఘటోత్కచుడి కుమారుడు, ఓకే, రాక్షసుడు. అయితే ఈయన అమ్మవారి కాళీమాత యొక్క భక్తుడు, గొప్ప తపస్సంపన్నుడు. ఈయన తపస్సుకు మెచ్చి కాళీమాత ఈయనకు 3 బాణాలు ఇచ్చింది. ఓకే, ఇది చాలా తమాషా. టెక్నాలజీ చూడండి, ఆ సమయంలో ఎంత టెక్నాలజీ ఉందో. ఒక బాణం వేస్తే కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 అక్షోహిణులు ఉన్నారు. ఈయనకు నా శత్రువులను గుర్తించు అని ఒక బాణం వేస్తే ఇది పోయి శత్రువులందరినీ ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మార్క్ చేస్తుంది. ఎంత టెక్నాలజీ. రెండో బాణం వేస్తే ఇతను ఎవరెవరినైతే రక్షించాలనుకుంటున్నాడో మిత్రులో వాళ్ళందరినీ వేరు చేస్తుంది. మూడో బాణం వేస్తే మొదటి బాణం స్కెచ్ చేసి పెట్టింది కదా, వాళ్ళందరినీ చంపేస్తుంది. సో వీడు మహాభారత యుద్ధంలో పాల్గొన్న యుద్ధం 5 నిమిషాల కంటే ఎక్కువ జరగదు. ఈ విషయం తెలుసు కృష్ణుడికి. అందుకనే వీడొచ్చి యుద్ధంలో పాల్గొంటే 5 నిమిషాలే. యుద్ధం ద్వారా మనం తెలియజేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ప్రపంచానికి. కాబట్టి యుద్ధం అంత ఈజీగా అయిపోకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో బార్బరీకుడిని, నీవు ఈ యొక్క యుద్ధ భూమికి బలి కావాలి నాయన, విజయం మాకు సంభవిస్తుంది, పాండవులకు సంభవిస్తుంది అంటే అట్లయితే ఓకే, నేను బలిస్తా నా తల, కానీ నేను తీసేసుకుంటా తలను ఇప్పుడే, కానీ నా తల మాత్రం ఈ మొత్తం యుద్ధాన్ని చూసిన తర్వాతనే మరణించాలి. అప్పుడు ఆయన తలను ఖండించి ఒక యూపస్తూపానికి చెక్కుతారు. ఆ మొత్తం యుద్ధాన్ని చూస్తుంది, ఇది యొక్క తల చూసిన తర్వాత ఆయన మరణిస్తారు. బార్బరీకుడు ఎవరికైనా ఈ కథ చెప్తాడా? యుద్ధం ఎలా యుద్ధం చూస్తాడు అంతే, లైవ్ ఇవ్వడు ఎవరికి. ఓకే, లైవ్ జరిగింది ఒకచోటే. ఈ సంజయుడు ఈ యొక్క యుద్ధాన్ని సమస్తాన్ని దర్శించి, ఇది ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదం వల్ల ఆ జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనను పక్కన ఉండి వివరిస్తాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అతను ఒక్కడే మహాభారతాన్ని లైవ్గా చెప్పింది, ఇంకెవరు లేరు. సార్, చాలామంది వయోవృద్ధులు పాల్గొన్నారు కదా, అంటాడు కదా అర్జునుడు, మా మామలు మేనమామలు అందరూ వాళ్ళే ఉన్నారు, ఎలా యుద్ధం చేయాలని. అత్యధిక వయోవృద్ధులు కూడా ఉంటారు అందులో. ఎవరు సార్? భీష్ముడేనా ఇక అత్యంత కురువృద్ధుడు అందులో? ఉన్నారు. ఇంకా భీష్ముడు పెదనాన్న ఉన్నాడు. అచ్చా. ఇప్పుడు ప్రతీపుడు, సునంద అనేవారికి 3 పిల్లలు. ఓకే. ఒక అతని పేరేమో దేవపి. అతను కుష్టి వ్యాధిగ్రస్తుడు కాబట్టి రాజ్యానికి అనర్హుడు, రాజ్యం తీసుకోలేదు. రెండవ కుమారుడు పేరు బాహ్లీకుడు. అచ్చా. ఇతను నాకు అంత పెద్ద రాజ్యం వద్దబ్బా, నాకు చిన్న రాజ్యం చాలు అని చిన్న రాజ్యం చేసుకుంటూ సామంతరాజుగా బ్రతుకుతూ ఉంటాడు. ఆయన తమ్ముడే శంతనుడు. శంతనుడి కుమారుడే భీష్ముడు. శంతనుడి కుమారుడు భీష్ముడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అంటే భీష్ముడి నాయన అన్నగారు బాహ్లీకుడు. భీష్ముడు మరణించే సమయానికి భీష్ముడి వయసు 191. ఇంకా వాళ్ళ పెదనాన్న వయసు ఎంత ఉంటుంది? అత్యంత వయోవృద్ధుడు, యుద్ధంలో పాల్గొన్నవాడు బాహ్లీకుడు. బాహ్లీకుడు మనకి ఎక్కడ కనిపిస్తాడు అంటే పద్మవ్యూహంలోకి అభిమన్యుడు పోయిన తర్వాత ఆ అభిమన్యుడి మీద బాణాలు వేసినటువంటి వాళ్ళల్లో బాహ్లీకుడు కూడా ఒకరు. అందుకనే కురువృద్ధులు అనే ఒక పదబంధం ఉంటుంది ఎప్పుడు. అత్యంత వృద్ధుడు ఎవరు అంటే భీష్ముడి కంటే కూడా బాహ్లీకుడు. చాలా మంది తెలియదు. అదే అసలు ఫస్ట్ టైం వింటున్నా.
భీష్మ గీత కూడా చెప్పాడు అవును, అన్నారు అవును. కదా. అట్లాగే మరి భీష్మ గీత ఎప్పుడు చెప్పాడంటే అంపశయ్య మీద అంపశయ్య మీద, పడుకున్నాడు. అంపశయ్య. ఎన్ని రోజులు పడుకొని ఉంటాడు అంత పెద్ద గీత చెప్పడానికి ఆయన? ఆయన యాక్చువల్గా స్వచ్ఛంద మరణం, ఇచ్చా మరణం ఆయనకు అనేది ఆయనకు ఇచ్ఛామరణం, వరం. ఆయనకు అవును. వరం ఉంది. మరి ఈ వరం వల్ల ఆయన అన్ని రోజులు ఎందుకు, దాదాపు 94 రోజులు ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. 10వ రోజు పడిపోతాడు అవును. యుద్ధంలో. ఇక మిగిలిన ఎన్ని రోజులు? 8 రోజులు. 8 రోజులు అంపశయ్య మీద ఉన్నాడు. 8 రోజులు యుద్ధం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అందరూ లక్షలాది మంది మరణించారు. ఇక భీష్ముడు ఓన్లీ వాటర్ తీసుకొని బ్రతుకుతూ వచ్చాడు. ఎన్ని రోజులు? 30 రోజులు ఉదక కర్మలు అంటారు వీటిని. అచ్చా. 30 రోజులు. సో 8 + 30 ఎంత? 38. 38. 30వ రోజు ఉదక కర్మలు 30వ రోజు అయిపోయిన తర్వాత 56వ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు నీకు ఉత్తరాయణం మొదలవుతుంది. ఓహో. సో అప్పుడు 8 + 30 + 56 మొత్తము 94 రోజులు అంపశయ్య మీద పడుకొని ఉంటాడు ఆయన. అచ్చా. అంటే ఊరికే పడుకోవడం కాదు, ఆయన కందకం తవ్వారు, ఆయన చుట్టూ ఇది గోడ లాంటివి నిర్మాణం చేయండి. జంతువులు ఇవన్నీ పక్షులు ఏమంటే రాకుండా శీతోష్ణ స్థితి ఇవన్నీ ఉంటాయి కదా, శీతలకాలము, ఎండాకాలము, ఇవన్నీ తట్టుకోవడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా చేశారు. ఆయనకు పరిచారికలు అందరూ ఉన్నారు, అన్నీ చేసి ఆయన స్వచ్ఛంద మరణం తీసుకున్నారు. కాదు సార్, ఎందుకు ఉత్తరాయణంలోనే చనిపోవాలి, దక్షిణాయనంలో చనిపోకూడదా? చనిపోవచ్చు. మరి ఉత్తరాయణం వరకు ఎందుకు? ఇక్కడ ఏమవుతుందంటే దక్షిణాయనంలో చనిపోయినటువంటి మహావీరులంతా స్వర్గానికి వెళ్తారు. అయితే స్వర్గానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పుణ్య రాశి ఎప్పుడైతే అయిపోతుందో వారు మళ్ళీ భూలోకంలో తిరిగి జన్మిస్తారు. ఓకే. దక్షిణాయనంలో మరణించడం వల్ల సమస్య ఇది. అచ్చా. పుణ్యపు రాశి అయిపోతూనే మళ్ళీ వాడు భూలోకంలో జన్మిస్తాడు. ఉత్తరాయణం పరిస్థితి అది కాదు. ఉత్తరాయణంలో మరణించినటువంటి మహావీరుడు స్వర్గానికి పోతారు, కానీ పునర్జన్మ లేని బ్రహ్మపదం పొందుతారు. ఓకే. ఇక్కడ భీష్ముడు కోరుకున్నది అదే, పునర్జన్మ లేని బ్రహ్మపదం కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఉత్తరాయణం వరకు ఎదురు చూశాడు. ఉత్తరాయణం చెడ్డది, దక్షిణాయనం చెడ్డది అని కాదు. ఉత్తరాయణంలో ఒక బెనిఫిట్ అదనంగా ఉంది, పునర్జన్మ ఉండదు, దాన్ని కోరుకున్నాడు. అదా విషయం. ఎందుకంటే ఇప్పటికి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు కదా. అవును, రైట్. అట్లాగే కౌరవది మహాసామ్రాజ్యం, కౌరవులది. దాంట్లో ఎంతో సామంత రాజులు, మహామహావీరులు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది వీళ్ళతో కలిసి వచ్చారు ఈ యుద్ధంలో? అప్పుడున్న సామంత రాజులు కానీ మహారాజులు కానీ ఎంతమంది పాల్గొన్నారు? వాళ్ళు ఎవరు బతికారు? మొత్తం వీళ్ళు 7 అక్షౌహిణులు పాండవులు, వాళ్ళేమో కౌరవులు 11 అక్షౌహిణులు. అచ్చా, కలిపితే 18. ఓకే, రైట్. మహాభారతంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మా కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. ఇట్లా 18కి చాలా ప్రాధాన్యత ఉంది. సో అక్షౌహిణులు సైన్యం యొక్క సంఖ్య. అయితే కొంతమంది యుద్ధంలో పాల్గొనలే, కొంతమంది పాల్గొన్నారు. పాల్గొనని వారి సంఖ్య తక్కువ. ఒకరేమో బలరాముడు, నేను యుద్ధంలో పాల్గొనను అని ఆయన తీర్థయాత్రలకు వెళ్తాడు. రుక్మిణీ దేవి తమ్ముడు రుక్మి అని ఒకడు ఉన్నాడు. అతను అంత గౌరవనీయుడేమి కాదు, కొంచెం కామెడీ టైప్. కాబట్టి అతను ఇరుపక్షాలు ఎవరు చేర్చుకోలే, రమ్మని అడగలే. ఓకే. సో ఆయన యుద్ధంలో పాల్గొనలే. కర్ణాటకలో ఉడిపి అనే ఒకటి ఉంది. ఆ ఉడిపి రాజు వాసుదేవ కవి అని ఆయన కూడా పాల్గొనలే యుద్ధంలో. ఇక వాళ్ళు మధ్యస్థంగా ఉన్నారు. ఇకపోతే యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు యుద్ధం అనంతరం కేవలం 12 మంది మాత్రమే బ్రతికారు, యుద్ధ వీరులు. అంతే. యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు బ్రతికింది 12 మంది. కృష్ణుడు, పంచపాండవులు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, సాత్యకి, కర్ణుడి కుమారుడు వృషసేనుడు, యూయుచ్చుడు, మొత్తం కలిపి 12 మంది. అంతే. మహావీరుల్లో అందరూ చనిపోయారు. ఒక సామెత ఉంటుంది, కోర్టులో గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు కోర్టు దగ్గర ఏడుస్తాడు అని. అట్లా విజయం సాధించి కూడా ఉపయోగం లేదు. ఇంతమందిని పోగొట్టుకున్నాయి. ఈ విజయం కూడా విజయమేనా గురుగారు? తప్పదు విజయం. అప్పుడు యుద్ధ నీతి ఆ విధంగా ఉండేది.
ఉమ్. బా. ఇప్పుడు చాలా జాతులు నశించిపోయి ఉంటాయిగా, ఎన్నెన్నో రకరకాల అటవీ అన్ని ఇలా కలిసి ఉంటాయి కదా. ఉన్నాయి. ముఖ్యంగా కురు జాతి నశించిపోయింది, కురు వంశం. యాదవ జాతి నశించిపోయింది, ఆ, జనమేజయుడి సర్పయాగం కారణంగా సర్పజాతి నశించిపోయింది. ఓ, అలాగే రాక్షస జాతి నశించిపోయింది. ఓకే. ఈ రాక్షసుల్లో కొంతమంది కృష్ణుడు ముందుగానే సంహరించాడు. ఇప్పుడు జరాసంధుడు, నరకాసుడు లాంటి వ్యక్తులను. కానీ యుద్ధంలో పాల్గొన్నారు కొంతమంది ఆలాయుధులు, తర్వాత ఘటోత్కజుడు, బార్బారికుడు లాంటి వ్యక్తులు. వీళ్ళు యుద్ధంలో మరణించారు. ఈ ఆడికి మొత్తం రాక్షసి జాతి అంతరించిపోయింది కురుక్షేత్ర యుద్ధం కారణంగా. ఆ విధంగా ఇన్ని జాతులు నశించిపోయాయి. ఇంత నాలెడ్జ్ ఎట్లా అన్నగారు, మీరు అసువుగా చెప్పేస్తున్నారు ఇన్ని పేర్లు. అట్లేం కాదు, అద్భుతం. ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే ఎంత జన నష్టం జరుగుతుంది అనేటువంటిది మన మహాభారత యుద్ధం. ఇప్పుడు త్రేతాయుగం ఎండింగ్లో రావణ యుద్ధం జరిగింది. ద్వాపరం ఎండింగ్లో పాండవ కౌరవ యుద్ధం జరిగింది. ఇప్పుడు చాలా యుద్ధాలు ఈ 18 రోజులతో అయిపోయింది. ఇక్కడ 3 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇక్కడ రష్యా, ఉక్రెయిన్. ఏ యుద్ధం నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు దానివల్ల వాళ్ళు ఏం పొందుతున్నారో అర్థం కావడం లేదు. ఏముంటది, వాళ్ళకి ఆయుధాలు అమ్మే వాళ్ళు లాభపడుతున్నారు అంతే తప్ప అంత మించింది. అసలు ఈ మహాభారత యుద్ధాన్ని మలుపు తిప్పిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఉంది. రామాయణాన్ని మలుపు తిప్పింది మందర. కరెక్ట్. మహాభారతాన్ని మలుపు తిప్పిన వాడు నేను చెప్తాను, శకుని. కరెక్ట్. ఈ జూదం వల్ల రాజ్యం పోగొట్టుకోవడం, రాజ్యం కావాలని కోరడం, దానికోసం యుద్ధం జరగడం, ఒక్కడి పగ, ఒక్క శకుని పగ ఎంత పెద్ద తీసుకొచ్చింది. కురువంశ నాశనాన్ని కోరుకున్నాడు కదా వాడు. కొన్ని పాత్రలు అట్లా కథను ముందుకు తీసుకొస్తాయి. నిజంగా ఆ శకుని స్టోరీ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళందరినీ చంపడానికి ఒక నేలమాలిగలో వేస్తే ఆహారం ఒకరికే సరిపడా ఆహారం ఇస్తే అందరూ చనిపోతూ వీడొక్కరినే బతికించాలట. రెండు మన పగ తీర్చాలరా నువ్వు అని. తెలియగలవాడు కాబట్టి ఈ ప్రశ్న కొంచెం కామెడీగానే ఉండొచ్చు, కానీ 18 అక్షోహిణులు అంటే మామూలు లక్షల మంది కదా. వీళ్ళకి భోజనం ఎట్లా గురుగారు? దాదాపు 30,94,000 మంది పాల్గొన్నటువంటి యుద్ధం అది. 18 అక్షోహిణులు అంటే 30,94,000 మంది. వీళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు, కథాకమామిషు. వాళ్ళు వాష్రూమ్ పోతేనే అరాచకం జరుగుతుంది అసలు. అటువంటి దీని మీద కృష్ణ భగవానుడి కజిన్ బ్రదర్ ఒకతను, ఆయన పేరు, ఆయనే ఉడిపి రాజు. అచ్చా. వాసుదేవ కవి అని. ఆయన అన్నగారు, నేను యుద్ధం చేయను, యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్లకు మంచిగా చక్కటి భోజనాలు వడ్డించి పెడతాను, అయితే ఏ రోజు ఎంతమందికి అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఉండాలి. ప్రతిరోజు యుద్ధంలో మరణిస్తారు కదా, అంతే కదా. నువ్వు రోజు అంతమందికి చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. అవును, నీకు శ్రమ వేస్ట్, అది వేస్ట్. అందుకని యుద్ధం అవుతూనే, మొదటి రోజు యుద్ధం అవుతూనే ఉడికేసిన శనక్కాయలు తీసుకొని పోయి కృష్ణుడికి ఇచ్చేవాడు. కృష్ణుడు కొన్ని తిని మిగతా శనక్కాయలు వెనక్కి ఇచ్చేవాడు. ఎన్ని ఎక్కిస్తే అంతమంది ఉంటారా? ఎన్ని తిన్నాడో అంతమందిని తొలగించేసేసి మిగతా వాళ్ళకి భోజనం తయారు చేసేవాడు. అంటే ఒక్క శనక్కాయ, అంటే ఒక పప్పు ఒకటి నోట్ వేసుకుంటాం కదా, ఉడికేసిన శనక్కాయలు, ఒక శనక్కాయ ఈక్వల్ టు 10,000 మంది సైన్యం. ఆ విధంగా లెక్కేసుకొని అంతమందిని తొలగించేసి మిగతా వాళ్ళకి భోజనం తయారు చేసేవాడు. ఏముంది స్టోరీ అసలు. ఇది కూడా అంటే ప్రజా బాహుళ్యంలో తక్కువగా తెలుసు. అసలు ఎవరు తెలియదు అసలు. భోజనం ఎలా అని ఆలోచన వస్తే ఒళ్ళు గగన పుడుస్తుంది. 2 లక్షల మంది చేయడం ఏంటది అంటే మొత్తం ఆయన సైన్యాన్ని యుద్ధంలో పాల్గొనకుండా ఈ కార్యక్రమానికి పెట్టాడు. అది అవసరం కూడా. ఆయన సైన్యం కూడా లక్షల్లోనే ఉంటుంది. అంతే కదా. అవును, కృష్ణుడికి స్వయాన కజిన్ బ్రదర్. ఓకే ఓకే ఓకే, రైట్. అట్లాగే మహాభారతంలో ఏకలవ్యుడిది ఒక గొప్ప పాత్ర, అసలు అద్భుతమైన చరిత్ర ఏకలవ్యుడు. అతను పునర్జన్మించాడు అంటారు, నిజమా? అవును. అవునా? ఇక్కడ ఏం జరిగిందంటే ఏకలవ్యుడు జరాసంధుడు సామ్రాజ్యంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తుండేవాడు. ఓకే. జరాసంధుడు అంటే మధ్యప్రదేశ్. ఓహో. మధ్యప్రదేశ్లో జరాసంధుడు దగ్గర సైన్యాధ్యక్షుడు ఏకలవ్యుడు. ఇంకా తమాషా విషయం ఏంటంటే
ఈయన యాదవుడు, ఏకలవ్యుడు యాదవుడు. ఓకే. అయితే ఇతని జాతక దోషం ఉండడం వల్ల ఇతన్ని చిన్నతనంలోనే అడవుల్లో వదిలేస్తారు తల్లిదండ్రులు. అచ్చా 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 అచ్చా. ఓకే. ఆ విధంగా అతను ఎరకల వాళ్ళకు దొరికి ఎరకల వాళ్ళు వాళ్ళ పెంచుతారు. ఇంట్లో పెరుగుతాడు. ఓకే. కాబట్టే ఈయన ఎరకలవాడుగా ప్రసిద్ధి చెందాడు. అవును. ద్రోణుడు అంటే మహాభక్తి. చూశాడు కౌరవుల పాండవులకు ద్రోణుడు విద్యాబుద్ధులు చెప్పడం అవును. చూసి ఇతను ఆయన విగ్రహం తయారు చేసుకొని నేర్చుకుంటాడు విద్యలు. సో ఆ విద్య వల్ల ఆయన జరాసంధుడి దగ్గర సైన్యాధ్యక్షుడిగా చేస్తుంటాడు. ఉమ్. ఒకరోజు అనుకోకుండా అర్జునుడు ద్రోణుడు ఇద్దరు కలిసి ఒక సందర్భంగా ఒక కుక్క గౌ గౌ అని అరుస్తుంటే చూశారు. ఉమ్. ఇతను ఎరకలవాడు కదా, వేషం బాగుండదు కదా, అవును. కుక్కలు సరిగ్గా వేషం లేకపోతే అవి కూడా కరుస్తాయి, అవును. గౌ గౌ అని అరుస్తాయి, కరవకపోయినా అక్కడి నుంచి అరుస్తాయి. అవును. ఆ విధంగా అరుస్తుంటే వాడు 10 బాణాలు వేశాడు. ఒక బాణం దాని వెంటనే ఇంకో బాణం, అట్లా 10 బాణాలు వేస్తే కుక్క నోట్లో తగిలి అది అట్లే చచ్చి ఊరుకుంది. ఆ. వీడియోడ్రా మహా ఇంత భయంకరంగా 10 బాణాలను ఒకటేసారి వేసి కుక్కను అట్లా పండబెట్టేశాడు. నాయన ఎవరు మీరు అని చెప్పేసి ఆయన పిలిచారు. ఓకే. నా పేరు ఏకలవ్యుడు అంటే, నాయన నా పేరు ద్రోణుడు అని చెప్పి. ఆ. మహాప్రభు మీరంటే నాకు ఆదర్శం, మిమ్మల్ని విగ్రహంగా చేసుకొని నేను ఈ విధంగా విద్య నేర్చుకున్నాను అచ్చా. అంటూనే అర్జునుడికి కొంచెం అంతే అసూయ వస్తుంది వెంటనే. ఆ. ఎందుకంటే కృష్ణుడు కూడా ఆలోచిస్తాడు. ఏకలవ్యుడు ఉంటే యుద్ధ సమయానికి వాడు కౌరవుల పక్షాన వహిస్తాడు. ఎందుకంటే జరాసంధుడు కౌరవ పక్షం. ఉమ్. వీళ్ళంతా బతికి ఇన్ఫాక్ట్ ఉంటే ద్రోణుడు కూడా ఆయన పక్షమే ఆ కదా. పక్షమే. కానీ వీళ్ళు ఇంకా అద్భుతమైన అంటే ఇంతమంది మంచి వాళ్ళంతా కూడా కౌరవుల పక్షాన్ని చెప్తే విషయం వాళ్ళదే. అందుకనే వీడిని ముందుగానే సంహరించాలని జరాసంధుని భీముడితో చెప్పి జరాసంధుని లేపేస్తారు. ఆ. దాని తర్వాత వీడి బొటనవేలు తీసేసుకుంటారు. ఓకే ఓకే. అదే ఆ విషయం. బొటనవేలు తీసేసుకొని మహాద్రోహం తలపెడతారు. అవును. ఇతను కృంగిపోతాడు బాగా. బా. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ప్రేమించి మోహించి అపహరించి ఆయన రథంలో తీసుకొని పోతూ ఉన్నటువంటి సమయంలో చిన్న ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో ఏకలవ్యుడు పాల్గొంటాడు, ఆ. ప్రతిఘటిస్తాడు. ఓకే. ఎవరికి రుక్మిణిని ఎత్తుకోపోకుండా ఆ. ప్రతిఘటిస్తే ఇతను రుక్మికి ఫ్రెండ్. ఎవరు? రుక్మిణీదేవి తమ్ముడు రుక్మి అనే కూడా ఉంటాడు, అవును. ఆయనకు ఫ్రెండ్. కాబట్టి ప్రతిఘటిస్తాడు. ప్రతిఘటించినప్పుడు కృష్ణుడు ఇతన్ని సంహరిస్తాడు. ఎవరిని? ఏకలవ్యుని ఉమ్. సంహరించి ఒక వరం ఇస్తాడు. నువ్వు మళ్ళా పునర్జన్మ ధరిస్తావు అని చెప్పి. ఇదే ఏకలవ్యుడు మళ్ళీ ద్రుపదుడి కుమారుడు దుష్టద్యుమ్నుడిగా పుడతాడు. అచ్చా. ఎలా పుడతాడు? ఒక యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో నుంచి వస్తాడు. ఉమ్. ఎవరు? దుష్టద్యుమ్నుడు. ఈ దుష్టద్యుమ్నుడే ద్రోణుణ్ణి సంహరిస్తాడు ఆ. మహాభారతంలో. అప్పుడు వేలు తీసుకుని ఇతని అవును. జీవితం పాడు చేశాడు. అవును. ఆ కర్మకు ఫలితము మళ్ళీ వీడు పునర్జన్మించి ఆయన యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఓడి అమ్మ. ఆ. అది మహాభారతంలో ఒక పునర్జన్మ సంఘటన. సూపర్ సూపర్ సూపర్. సో ఫైనల్గా మళ్ళా పాండవుల మహాప్రస్థానం, అది చాలా అద్భుతమైనది. దీనికి కూడా ఒక పరమార్థం ఉందా? ఉంది. ఆ. ప్రమాదం. ఎందుకంటే మహాభారతంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక పరమార్థం ఉంది. ఆఫ్ కోర్స్. ప్రతి సంఘటనలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ప్రపంచం యావత్తు వాడు ఏ భాష వాడైనా తెలుసుకోవాల్సినటువంటి అద్భుతాలు మహాభారతంలోనే ఉన్నాయి. ఆఫ్ కోర్స్. ఇక్కడ ఏంటంటే కురువంశం నాశనం అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, కృష్ణ బలరాములు అవతారం చాలించారు. అవును. కృష్ణుడి అస్త్రశస్త్రాలు పనిచేయడం లేదు. ఉమ్. కృష్ణుడు మరణించి 7వ రోజు ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. అవును. ఈ విపత్తులను చూసి కకావిక్రమం అయిపోయినారు పాండవులు. ఇదేంద్ర అన్నీ ఒక సంఘటన అట్లా జరుపుకుంటూ పోతుంది అని చెప్పేసి నేరుగా వ్యాసుడు తిరిగిపోయారు. మహాప్రభు ఏంటి మాకేం అర్థం కావడం లేదంటే అప్పటికే మహాభారత యుద్ధం అయిపోయి 35 సంవత్సరాలు అయింది. ఓకే. అప్పుడు వెళ్ళి అడిగితే ఆయన ఇక మీరు వచ్చిన ప్రయోజనం అయిపోయింది కాబట్టి మీరు మహాప్రస్థానం కొనసాగించండి, మీ పిల్లలకు అధికారాలు డబ్బు దశకం ఏదో ఉంటాయి కదా, ఆస్తులు గీస్తులు అప్పచెప్పేసి మీ కార్యక్రమంలో మీకు చేరుకోండి
మీరు మళ్ళీ పునర్జన్మ. కొంచెం కదా మీరు మళ్ళీ మీరు ఆ అంశతో అయితే వచ్చారు, అగ్ని అంశతో ఒకరు వచ్చారు, అట్లా వచ్చారు కదా వీళ్ళు. అవునవును. పంచేంద్రియాలు పంచభూతాలు. పంచభూతాలు కదా వీళ్ళు. అవును. సో వాటిల్లో మీరు లీనం కావాలి కాబట్టి మీరు మహాప్రస్థానాన్ని చేయండి అంటారు. అప్పుడు వీళ్ళు భూలోకంలో వాళ్ళు ఉన్నటువంటి నేల మీద నుంచి ఇంద్రప్రస్థానం హస్తినాపురం నుంచి మౌసల పర్వం వరకు నడుచుకుంటూ పోతారు. ఎవరు? ఈ పంచపాండవులు. ఓకే. వాళ్ళ యొక్క యోగనిష్టతో, యోగ బలంతో నదులు, పర్వతాలు, అరణ్యాలు దాటుకుంటూ పోతూ ఉంటారు. ఈ యొక్క యోగ శక్తి నశించి మొదట ద్రౌపది నేల పడిపోతుంది. ఓకే. తరువాత నకుల సహదేవులు పడిపోతారు. తరువాత భీముడు పడిపోతాడు, అర్జునుడు పడిపోతాడు. మిగిలింది ఎవరు? ధర్మరాజు ఒకడే. కానీ ధర్మరాజు వెంటబడి ఒక కుక్క వస్తూ ఉంది. అవును, బొందితో కైలాసం ఏదో అంటారు దాన్ని. అవును. ఇంద్రుడు నేరుగా వచ్చాడు పుష్పక విమానంలో మౌసల పర్వతానికి వచ్చి, అయ్యగారు మీరు రండి, స్వాగతం ఇస్తున్నాము, స్వర్గానికి రమ్మని. అయితే ఏమనుకోవద్దు, ఆ కుక్కకు మాత్రం ప్రవేశం లేదంటే. నన్ను నమ్మి వచ్చినటువంటి నా సేవకుడు, కుక్కకు ప్రవేశం లేనప్పుడు నాకు కూడా ఆ ప్రవేశం అక్కర్లేదంటాడు. అప్పుడు ఆ కుక్కలో నుంచి యమధర్మరాజు బయటకు వస్తాడు. వచ్చి, ఆయన నీ ధర్మ నిరతిని నేను 2 మార్లు చెక్ చేశాను, యక్ష ప్రశ్నల సమయంలో చెక్ చేశాను, నువ్వు ధర్మం తప్పలే. అప్పుడు వాళ్ళంతా నీళ్లు తాగి పడిపోయింటారు, ప్రాణాలు కోల్పోయింటారు. కొన్ని ప్రశ్నలు వేస్తా సమాధానం చెప్పమంటారు, ప్రశ్నలు వేస్తాడు సమాధానం చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావని అడుగుతారు. అడిగితే ధర్మరాజు, నేను కుంతి కొడుకును ఒకరిని బతికున్నాను కాబట్టి మాద్రి కొడుకును ఒకరిని ఎవరినన్నా బతికించమంటాడు. ఆ ప్రశ్న అడిగినందుకు, అతను సమాధానం చెప్పినందుకు సంతోషపడి యక్షుడు యమధర్మరాజు అందరినీ బ్రతికిస్తాడు. ఎంత గొప్ప ధర్మాన్ని పాటించావు, ఒక తల్లికి నేనున్నాను, ఇంకో తల్లికి కొడుకు కూడా ఉంటే బాగుంటుందని ధర్మాన్ని పాటించేందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఆ విధంగా ఇక్కడ యమధర్మరాజు, ధర్మరాజాన్ని ధర్మ నిరతికి నేను ప్రశంసిస్తున్నాను, చాలా సంతోషం అని చెప్పేసి ఆయనకు స్వర్గానికి ఆహ్వానం చేస్తాడు. అది మహాప్రస్థానం. ముందు మహాభారతం మీదున్న మీకున్న ఈ యొక్క జ్ఞానదానికి థ్యాంక్ యూ అన్న. అంటే నిజంగా అద్భుతాలన్నీ మహాభారతంలో ఉన్నాయి. అంటే మేము ఎన్నోసార్లు చదివాము, సీరియల్స్ చూసాము, రకరకాలు చూసాం, కానీ మీరు చెప్పిన విషయాలు ఎక్కడ వినబడలేము. ఎందుకంటే భలే ఉన్నాయి అన్నగారు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. అద్భుతమైన ఈరోజు మా జన్మ కూడా ధన్యమైందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మహాభారతం నుంచి ఎంతో కాలం నుంచి మాట్లాడుకోవాలి, కూర్చోవాలి మీతో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంత పెద్ద మహాభారతంలో ఏది అడిగినా సమాధానం చెప్పారు చూడండి, అది అద్భుతం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా డాక్టర్ ఎం ప్రభాకర్ గారితో ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.